హే బడీస్, దిస్ ఇస్ జతన్. వెల్కమ్ బ్యాక్ టు అనాలసిక్ ట్యూటర్. మనం ఈరోజు మన వీడియోలో అయితే నిమ్స్ నుండి వచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. మనం ఇక్కడ చూసుకోవచ్చు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ 2024కు సంబంధించి. సో హియర్ యూ కెన్ సీ దట్ మనకి 4th అక్టోబర్ 2024 రోజు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం అయితే పేజ్ నెంబర్ 1 లోపల అయితే ఉన్నాం. సో మనకి 33 పేజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకి మెరిట్ లిస్ట్ ఆర్ మెరిట్ ర్యాంక్ అనేది ఉంది, తర్వాత అప్లికేషన్ నెంబర్ ఉంది, అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది, యూనివర్సిటీ ఏరియా ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, పిహెచ్ స్టేటస్ ఉంది, టీజీ ఎంసెట్ ర్యాంక్ ఉంది, ఇంటర్ పర్సంటేజ్ ఉంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఈ మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది మనకి ఎంసెట్ ర్యాంక్ బేస్డ్ ఈ మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ అప్లికేషన్ నెంబర్ అనేది నిమ్స్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో దాన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ నెంబర్ అనేది చేస్తారు. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్కి వచ్చేసరికి మనకు అప్లికేషన్లో మనం ఏదైతే నేమ్ మెన్షన్ చేసినామో ఆ నేమ్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది. అండ్ యూనివర్సిటీ ఏరియా అనేది లోకల్ నాన్ లోకల్ అని చెప్పి యూనివర్సిటీ ఏరియా ఉంటుంది. తర్వాత సోషల్ స్టేటస్ అనేది మన కేటగిరీని బేస్ చేసుకుని సోషల్ స్టేటస్ అయితే ఉంటుంది. మనకైతే పిహెచ్ స్టేటస్ ఉంటుంది. సో పిహెచ్ స్టేటస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. ఆఫ్టర్ దట్ టీజీ ఎంసెట్ ర్యాంక్ అయితే ఉంటుంది. సో తెలంగాణ లోపల ఎంసెట్ ఏదైతే రాస్తామో దాంట్లో వచ్చిన ర్యాంక్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఎంసెట్ లోపల వచ్చిన పర్సంటేజ్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చూసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మెరిట్ లిస్ట్ లోపల మెన్షన్ చేస్తారు. అది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని మనం మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఎంసెట్ని బేస్ చేసుకొని చేస్తారని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ ఫస్ట్ మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 732 అయితే ఎంసెట్లో ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ ఇంటర్ పర్సంటేజ్ మనం చూసుకుంటే 78.10% అవుతుంది. సో మనకి ఇక్కడ ఇంటర్ మార్క్స్ని అయితే అసలే క్రైటీరియా తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఎంసెట్ని మాత్రమే క్రైటీరియా తీసుకున్నారు. ఎంసెట్ లోపల ఎంత ర్యాంక్ వస్తే, సో ఎంత తక్కువ ర్యాంక్ వస్తే వాళ్ళు మెరిట్ లోపల అంత మీద ఉంటారు అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం సెకండ్ నెంబర్ చూసుకోవచ్చు. మెరిట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి సెకండ్, అండ్ ఎంసెట్ లోపల వచ్చిన ర్యాంక్ చూసుకుంటే 1324. సో 94% అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ వాళ్ళకి 78.10% మాత్రమే వచ్చింది. సో ఇంటర్ మార్క్స్ అయితే అసలే క్రైటీరియా తీసుకోలేదు. మనకి ఎంసెట్ లోపల ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఎంసెట్ లోపల ర్యాంక్ని క్రైటీరియా తీసుకున్నారు. సో ఎంసెట్ లోపల ఎవరికైతే తక్కువ ర్యాంక్ వస్తుందో మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు అయితే ఫస్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెరిట్ లిస్ట్ ఫస్ట్ పేజ్. ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో దాని ఫస్ట్ పేజ్ ఇది. అండ్ మనకి ఏదైతే ఈ లాస్ట్ పేజ్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ ఉంటుందో చూడు, సో ఈ లాస్ట్ పేజ్లోనే మనకు మిగతా ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది ఉంటుంది. సో ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో హియర్ వి గో బడీస్. మనకైతే చూసుకోవచ్చు మనం 33rd పేజ్ లోపల ఉన్నాం. సో ఇదైతే లాస్ట్ పేజ్ ఆఫ్ అవర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 1169 అయితే ఇక్కడ హయ్యెస్ట్ మెరిట్ ర్యాంక్ అనేది ఉంది. అండ్ హయ్యెస్ట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి మనకి 81,888 అయితే మనకు హయ్యెస్ట్ ఎంసెట్ ర్యాంక్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద హయ్యెస్ట్ మెరిట్ ర్యాంక్ అండ్ హయ్యెస్ట్ ఎంసెట్ ర్యాంక్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు స్పెషల్గా. సో ఈ నోట్ ఏంది అనేది చూద్దాం. సో ఇక్కడ నోట్ ఏంది అంటే ఎవరైతే క్యాండిడేట్స్ వాళ్ళ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం అబ్జెక్షన్స్ అంటాం. సో ఆ అబ్జెక్షన్స్ నీ నేమ్ మిస్టేక్ వద్ద, నీ డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ వద్ద, సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే సో వాటిని చూసుకొని ఇక్కడ ర్యాంక్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, నేమ్ కానీ, యూనివర్సిటీ ఏరియా కానీ, సోషల్ స్టేటస్, పిహెచ్ స్టేటస్, ఎంసెట్ ర్యాంక్, ఇంటర్ పర్సంటేజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా నువ్వు చూసుకో ఒకసారి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం సో ఆ మిస్టేక్స్ని, ఆ అబ్జెక్షన్స్ని అన్నిటిని కూడా మనం 7th అక్టోబర్ 2024 లోపు అయితే సో ఈ ప్రొవిజనల్ లిస్ట్లో ఏ మిస్టేక్స్ ఉన్నా ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మనం అయితే సో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ తర్వాత నువ్వైతే చెప్పినా కూడా కన్సిడర్ అయితే చేయరు. ఓకేనా. సో ఏదైతే మనకు 7th అక్టోబర్ 2024 టైం ఇచ్చారో ఈ టైం తర్వాత నువ్వు ఏం చేసినా కూడా వాళ్ళైతే తీసుకోరు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. ఓకేనా. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. దానికంటే ముందు నువ్వైతే సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్డ్ బై నిమ్స్. సో స్టే కనెక్టెడ్ ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. మనమైతే ఈ మెరిట్ లిస్ట్ల గురించి, ఈ షెడ్యూల్ గురించి అయితే ఒక వీడియో అయితే వేసుకున్నాం. సో ఇంకా నువ్వు ఆ వీడియో చూడకపోతే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఐ కార్డ్స్ లోపల లింక్ ఇస్తాను. సో go and watch it out there and follow for more content. Thank you so much. Signing off.